Good morning, students. Hope everyone are doing good. Welcome to this online section classes. The last class and we discussed rebodied speech. Okay, now I want to discuss with you that is about creative writing or creative expressions, which we call it. So here it is very important aspect. After every unit, then you need to write the workbook part in creative writing. So what are the things, what are the components and that you want to write? So the types of the creative expressions and the types of creative writings, first of all we need to know. The first one, it is conversation. And the second one is diary writing or diary entry, and third one is narration. So, and fourth one is description. So ఇవన్నీ అంటే ఈ 4 అనేవి ఇవి మనకి పేపర్ 1 నుంచి వచ్చే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, రైట్. దిస్ ఈజ్ పేపర్ 1 లో వచ్చే కన్వర్సేషన్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. అండ్ నెక్స్ట్ వన్ పేపర్ 2 లో నుంచి వచ్చే ఎక్స్పెక్ట్ చేసే కన్వర్సేషన్ ఆర్ క్రియేటివ్ రైటింగ్ ఏంటి అంటే 1 లెటర్ రైటింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి రిపోర్ట్ రైటింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బయోగ్రాఫికల్ స్కెచ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి story writing based on hints. So these 4 expressions are from paper 2. So వీటిని క్రియేటివ్ రైటింగ్ లో మనం రాసే టోటల్ గా 8 ఉంటాయి. అయితే ఈ 8 లో నుంచి మనకి ఎనీ 2 మాత్రమే అడుగుతాడు ఎగ్జామినేషన్ కి వచ్చేసరికి. Either maybe it is a paper 1 or paper 2, any 2. అంటే ఇచ్చిన 4 లో నుంచి any 2, that means అంటే ఇక్కడ కన్వర్జేషన్ ఆర్ డైరీ ఎంట్రీ, either this or that క్వశ్చన్ నంబర్ లో 6 లో. అలాగే క్వశ్చన్ నంబర్ 7 లో either A or B, అంటే either A లో ఉన్న క్వశ్చన్ కి లేదా either B లో ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇదే విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో లైక్ దిస్ ఈ క్రియేటివ్ రైటింగ్ ని వీటిని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కన్వర్సేషన్ ని డిస్కస్ చేద్దాం. సో ద కన్వర్సేషన్ లో ఎక్స్చేంజెస్ అనేవి not less than
less than 10 అంటే 10 ఎక్స్చేంజ్ కంటే తక్కువగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ, పర్సన్ బి, అగైన్ పర్సన్ ఏ, పర్సన్ బి, లైక్ దిస్. ఒక 5 or 6 ఏ నుంచి ఉంటే ఒక 5 or 6 బి నుంచి ఉండాలి. అది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లో కన్వర్జేషన్ గురించి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే the one thing we have to observe, that is the sentences, whatever the sentence that you are writing, that you are going to write, that is very short and meaningful, not too lengthy to write. You should not write too lengthy, because ఎందుకంటే నీకు పేపర్ దిద్దేవాడికి అంత పొడుగున చదవలేడు. సో దాన్ని మనం గమనించాలి. షార్ట్ గా ఉండాలి, పంక్చుయేషన్స్ కరెక్ట్ గా ఉండాలి. పంక్చుయేషన్స్ మీన్స్ కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్స్, ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడైతే పెట్టాలో, సో వీటన్నిటిని బట్టి క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో వీటన్నిటిని బట్టి మనకు మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. సో దిట్ వుడ్ బి వెరీ ఇంపార్టెంట్. అండ్ లెట్ us come to the point, కన్వర్జేషన్ తర్వాత డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీ వచ్చేసరికి ఈ డైరీ ఎంట్రీ అనేది it is from the textbook, based on the text, which means the lesson which you have read already, that any situation has been chosen. Okay, so దాని నుంచి తీసుకోబడిన ఒక సిచ్యువేషన్ తీసుకొని ఇమాజినేషన్ లో అక్కడ జరిగింది. సో ఆ సిచ్యువేషన్ లో ఎక్స్చేంజెస్, దట్ మీన్స్ ద కన్వర్జేషన్ హౌ ఇట్ విల్ బి అనేది అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అంటే ఇక్కడ డైరీ ఎంట్రీ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే ఈ డైరీ ఎంట్రీని ఎలా చేయాలి, దట్ ఈస్ బ్లాక్ డయాగ్రామ్ తో ఐ విల్ షో యూ వన్. First of all, here 2020, of course, that you are in 2020, and here the date is, for example, 13th August. 13th August. Okay, this would write. And here day. What is the date today here? 13 అంటే మనకి ఏం వస్తుందంటే సో థర్స్డే వస్తుంది. థర్స్డే. అండ్ జనరల్లీ దిస్ డైరీ ఎంట్రీ ఎప్పుడు రాస్తామంటే బిఫోర్ వి గో టు బెడ్. అంటే జనరల్ గా మనం అన్ని పనులు ముగించుకొని మన కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత మనం బెడ్ మీదకి వెళ్ళే టైంలో ఈ యొక్క డైరీ కన్వర్జేషన్ అనేది మనం రాస్తాం. కాబట్టి టైం అనేది ఎప్పుడు కూడా సో 9:30 PM లేకపోతే 10, whatever the time you may write. And finally what you have to write, dear diary. Dear diary. సో ఇక్కడ నుంచి ద మ్యాటర్ ఏదైతే నువ్వు రాయాలనుకున్నావో సో ఇది ఫైనల్ గా ఇక్కడ నీ పేరు రాస్తాం. దీనిని డైరీ ఎంట్రీలో మనం రాసే విధానం 2000 ద ఇయర్ మెన్షన్ చేయాలి, డేట్ అండ్ మంత్ మెన్షన్ చేయాలి. సో ఇక్కడేమో డే అనేది మెన్షన్ చేయాలి, సో టైం అనేది మెన్షన్ చేయాలి కంపల్సరీగా. అలాగే ఇక్కడ నువ్వు రాయాల్సింది 1 paragraph 2 paragraphs లో కంపల్సరీగా వెరీ షార్ట్ అండ్ వెరీ నాట్ టూ లెంతీ, వెరీ షార్ట్. అండ్ ఫైనల్లీ నీ అక్కడ క్వశ్చన్ లో జస్ట్ నువ్వు ఏమని అనుకున్నావో అక్కడ ఆ పేరు మాత్రమే రాయాలి. షుడ్ నాట్ రైట్ యువర్ ఓన్ నేమ్. అది ఇట్ మే బి ఏ నిక్, Narayanamurthy. So whatever the name will be given, based on that you have to write name. That is about creative writing or creative expressions, right? And diary entry. So ఒకసారి నోట్ చేసుకోండి ఈ బ్లాక్ డయాగ్రామ్.
ఓకే నెక్స్ట్ డిస్కషన్ అంటే మనం ఇక్కడ దీనిలో లెటర్ రైటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లెటర్ రైటింగ్ లో జనరల్లీ లెటర్స్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ఫార్మల్ లెటర్. Formal letter, and the second one is informal letter. Informal letter. Formal letter is also known as official letter. Official letter. Or informal letter is known as unofficial or personal letter. సో ఈ రెండు విషయాల్లో ఈ లెటర్ రైటింగ్ వచ్చేసరికి రెండు విషయాల్లో బ్లాక్ డయాగ్రామ్ ద వే ఆఫ్ రైట్ ఏ లెటర్ ఇస్ టు ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఐదర్ ఆఫ్ దిస్. రెండిటిలో నుంచి లెటర్ రైటింగ్ రాయడం అనేది రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. ఓకే, అదేదనేది నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెటర్ రైటింగ్స్ ఎందుకంటే ఈ టూ లెటర్స్ ని మనం వేరియేషన్ అంటే పక్క పక్కన ఆ ఫార్మల్ లెటర్ ఎలా ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్ ఉంటుంది. ఫార్మల్ లెటర్స్ లో ఏం మెన్షన్ చేస్తాం, ఇన్ఫార్మల్ లెటర్స్ లో ఏం మెన్షన్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఎవరీబడీ, థ్యాంక్ యూ.